కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల నడుమ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరి కాసేపట్లో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా మనం చూడొచ్చు ఇక్కడంతా స్కూల్ దగ్గర అటు పెద్ద ఎత్తున పేరెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే పిల్లలకు మనోధైర్యాన్ని నింపే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే విద్యార్థులు ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పిల్లలు భయాందోళనకు గురి కాకుండా, ఎందుకంటే మొట్టమొదటిసారి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కాబట్టి వీళ్ళంతా మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి పేరెంట్స్ కూడా రావడం జరిగింది. వీళ్ళంతా కూడా పేరెంట్స్ ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈరోజు మొదటి ఎగ్జామ్ ఏదైతే తెలుగు ఎగ్జామ్, పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా వారిలో మనోధైర్యాన్ని నింపే దిశగా కూడా అటు ప్రయత్నాలు కొనసాగుతుంటే, మరోవైపు ఏదైతే ఎగ్జామ్కు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే అటు ఏదైతే పరీక్షా కేంద్రానికి సంబంధించినటువంటి టీచర్లు కూడా అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా పేరెంట్స్ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పేరెంట్స్ కూడా ఏం చెప్తారో మాట్లాడే ప్రయత్నం. అమ్మా చెప్పండి అమ్మా, మీ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారా? అవునండి, రాస్తున్నారు. ఫస్ట్ డే కదా, కొంచెం టెన్షన్ పడతారనేసి మేము వెయిట్ చేస్తున్నాము. అదే 10th బాగా రాసి బాగా మార్క్స్ తెచ్చుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. నువ్వు చెప్పు, మీ అన్న ఎగ్జామ్ రాస్తున్నాడా? ఎందుకు వచ్చావు వీడికి? మా అన్నని ఎగ్జామ్ ఆల్ ద బెస్ట్ చెప్పావా మీ అన్న? చెప్పాను. సో మొత్తం మీద మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి తల్లిదండ్రులు మనోధైర్యాన్ని నింపే దిశగా కూడా ప్రయత్నం చేయడం కోసం ఈరోజు మొట్టమొదటి ఎగ్జామ్ కాబట్టి తెలుగు ఎగ్జామ్, అందులో పిల్లలు కూడా కొంత ఏదైతే మొదటి ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా కొంత భయం ఉంటుంది. ఏదైతే మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి చిన్నపిల్లలు కాబట్టి ఆ నేపథ్యంలో వారికి మనోధైర్యాన్ని నింపితే మంచిదన్నటువంటి భావనతో ఇక్కడికి తల్లిదండ్రులు అదేవిధంగా పేరెంట్స్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొక విద్యార్థి తల్లి ఉంది, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం. మా బాబు తెలుగు ఎగ్జామ్ అని వచ్చాం సార్, వదిలిపెట్టడానికి. తెలుగు ఎగ్జామ్ అని మా బాబుకి వదిలిపెట్టడానికి వచ్చాం సార్ స్కూల్ దగ్గరికి. ఎట్లా అనిపిస్తుంది మేడం? పిల్లలకి ఏమన్నా ధైర్యం చెప్పారా? చెప్పాం సార్, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమని చెప్పాము. ధైర్యంగా రాయండి, హ్యాండ్ రైటింగ్ బాగా రాయాలి, ప్రతి ఒక్క క్వశ్చన్ రాయండి, నిదానంగా టెన్షన్ పడకుండా ఆలోచించి రాయండి అని చెప్పాము. వీలైతే టైం ఉంటే చాయిస్ కూడా అటెంప్ట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మార్క్స్ ఒకవేళ తగ్గిపోతే చాయిస్లో కూడా వస్తాయి కదా అని చెప్పి పంపించాము. బాగా చదువుకున్నాడు, బాగా రాస్తాడని అనుకుంటున్నాను. ఓకే. సో మొత్తం మీద పేరెంట్స్ కూడా ఏం చెప్తున్నారంటే పిల్లలలో మనోధైర్యాన్ని నింపాలి, ఎందుకంటే ఇది ఎగ్జామ్ రాసేటువంటి ఎగ్జామ్లో కూడా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పిల్లల్లో మనోధైర్యాన్ని నింపాల్సినటువంటి ఆవశ్యకత ఉందన్నటువంటి భావనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. వారిలో మనోధైర్యాన్ని నింపాం. అదేవిధంగా ఏదైతే ఎగ్జామ్స్ రాసే సందర్భంగా కూడా 1కి 10 సార్లు క్వశ్చన్ పేపర్ను నీట్గా పరిశీలించి, అంటే టెన్షన్ పడకుండా చదువుకొని ఆ తర్వాత ఎగ్జామ్ రాయాలి, ఎందుకంటే మనోధైర్యంతోనే ఎగ్జామ్ రాయాలన్నటువంటి భావన మనతో పట్టినటువంటి విద్యార్థి తల్లి చెప్పారు. మరొకరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి, మీ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నాడా? అవును సార్, మా బాబు సాయిబాబా హై స్కూల్ తెలుగు ఎగ్జామ్ ఈరోజు. ఫస్ట్ రోజు కాబట్టి లోపలికి వెళ్ళనే లేదు. లోపలికి మామూలుగా వెళ్ళి కూర్చోబెట్టి ధైర్యం చెప్పి వచ్చేటోళ్ళం, బయట నుంచే పంపించాల్సి వచ్చింది. అది కొన్ని అంటే ఏం పర్లేదులేండి, ఎందుకంటే వాళ్ళు టీచర్లు ఉన్నారు కదా, నెంబరింగ్ కానీ అవన్నీ కరెక్ట్గా వాళ్ళే చూసుకుంటారు, ఇబ్బంది లేదు. మేమే చూసి పంపించామండి. సో మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా దాదాపు 167 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇప్పటికే విద్యాశాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 28,152 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలలో హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో 14,486 మంది బాలురు, అదేవిధంగా 13,666 మంది బాలికలు కూడా ఎగ్జామ్ రాయడానికి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా పరీక్ష ప్రారంభం కానున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా దాదాపు 1,500 మంది ఇన్విజిలేటర్లను, అదేవిధంగా 167 మంది సూపరింటెండెంట్లు, అదేవిధంగా 7 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లు ఎవరైతే ఉన్నారో ఫ్లయింగ్ స్క్వాడ్లు 37 మంది, సిట్టింగ్ స్క్వాడ్లను 7 మందిని, అదేవిధంగా ఏదైతే 9 సంఖ్యాత్మకమైనటువంటి పరీక్షా కేంద్రాలు ఉన్నాయో ఆ సంఖ్యాత్మకమైన పరీక్షా కేంద్రాల్లో కూడా ఇప్పటికే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి పేరెంట్స్ చేరుకోవడం జరిగింది, ఎందుకంటే మొదటి రోజు ఈ పరీక్ష ఖచ్చితంగా పిల్లల్లో మనోధైర్యాన్ని నింపాలి, అదేవిధంగా మానసిక ఒత్తిడికి కొంచెం టెన్షన్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళంతా మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళలో మనోధైర్యాన్ని నింపాలంటే మాత్రం పేరెంట్స్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే తల్లిదండ్రులు ఉంటే కొంత ధైర్యంగా ఉంటారన్నటువంటి భావనతో వాళ్ళు తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద కూడా అటు భారీ ఎత్తున పోలీస్ బలగాలను కూడా మోహరింపజేశారు. అదేవిధంగా ఏదైతే
పరీక్షా కేంద్రాల వద్ద ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వాటిని కూడా అన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున 144 సెక్షన్ అమలు చేసినటువంటి పరిస్థితి. అయితే పేరెంట్స్ ఏదైతే విద్యార్థుల్లో మానసిక ధైర్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని నింపాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి చేరుకున్నటువంటి పేరెంట్స్ను కూడా వాళ్ళు సముదాయించి దూరంగా ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. పరీక్షా కేంద్రానికి 1 మీటర్ 3 మీటర్ల దూరంలో ఎవరు ఇక్కడ ఉండకూడదంటూ కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పరీక్ష మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కాబట్టి అటు కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల నడుమ ఎగ్జామ్స్ విద్యాశాఖ అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, గాంధీనగర్ స్కూల్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.